రోజు రోజుకి ఈ వాట్సాప్లల్లో ఇంకా వేరే సోషల్ మీడియాలలో ఏంటంటే చాలా మంది కూడా ఈ ఫేక్ కాల్స్ చేసి మేము సో అండ్ సో పోలీసులను సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాం, లేదా మేము ఇక్కడ సో అండ్ సో పిఎస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినరు, మీరు ఇప్పుడు పైసలు కట్టకపోతే మేము ఆయన యాక్షన్ తీసుకుంటాము, మీరు ఇప్పుడు పైసలు కడితే ఈ కేసు ఇక్కడికే సాల్వ్ చేస్తామని చెప్పి కూడా చాలా మంది రోజు రకరకాలుగా ఎవరో ఒకరు మోసపోతా ఉన్నారు. సరే, ఎవరన్నా పైసలతోనే మోసపోతే ఆడవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చేసే అరాచకాలకు, వీళ్ళు చేసే చెత్త పనులకు కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకొని వాళ్ళ ప్రాణాలను తీసేసుకుంటా ఉన్నారు. అంటే కొంతమంది ఏంటంటే తీసుకోలేరు, బాగా భయపడి డిప్రెషన్లకు పోయి కూడా నిన్న ఒక పర్సన్ కూడా వికారాబాద్కు చెందిన ఒక అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగినది. ఇక ఎంత బరిదెగించున్నారు వీళ్ళు. చిన్న చిన్న పైసలకి కూడా ఏదో ఒక పని చేసుకుంటూ అయిపోతుండే కదా. సరే, ఒక్కరితోనో ఇద్దరితోనో ఏదో కొంచెం సెటిల్ అయ్యే వరకు అట్లా అని కూడా లేదు. రోజు చేసుడు ఎవరినొకని సంపుడు, ఎవరినొకని ఆగం చేసుడే వీళ్ళ పని ఉన్నది. మరి దీనిపైన ఎప్పుడు ఈ సైబర్ నేరగాలను ఎప్పుడు అంతం చేస్తారు, ఎప్పుడు ఇదంతా కూడా పోతారు అనేది కూడా ఎవరు కూడా చెప్తలేరు. ఎందుకంటే జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్దీ, మనకు కొత్త టెక్నాలజీ వస్తున్న కొద్దీ కొత్తగా స్కామ్స్ పుట్టుకుంటా వస్తూ ఉన్నాయి, కానీ ఎవరు కూడా దాన్ని తగ్గించలేకపోతా ఉన్నారు. ఇంకా ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎలాన్ మస్క్ గారు ఆల్రెడీ అప్పుడే చెప్పారు, మీరు ఏఐ వచ్చిందని చెప్పి సంతోషపడకండి, దీనివల్ల ఎంత నష్టపోవాలో అంత నష్టం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం ఉన్నట్టుగా ఫ్రీగా వాడుతూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగినది. కానీ ఎవరింటారు? ఇష్టం ఉన్నట్టుగా ఫోటోలు అప్లోడ్ చేసుకుంటా ఉన్నారు, ఇష్టం ఉన్నట్టుగా ఏడబడతాడా వాళ్ళ డేటా అంతా కూడా బయట పెడతా ఉన్నారు. ఇది ఇక మన దగ్గరనే కరెక్ట్గా లేనప్పుడు, ఇక అవతలోడికి మన డేటా ఈజీగా దొరికినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆబ్వియస్లీగా వాడు ఎట్లా స్కామ్ చేయాలి, వీని ఎట్లా మోసం చేయాలని చూస్తాడు. సైబర్ క్రైమ్ పోలీసులమంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ కి ఒక యువకుడు బలయ్యాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ కు చెందిన రఘువన్ అలియాస్ పవన్ 26 అంట అబ్బాయికి కూడా స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి, మేము సైబర్ క్రైమ్ పోలీసులం, సైబర్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేస్తున్నాం, నువ్వు తప్పు చేసి ఒక కేసులో ఇరుక్కున్నావు, దాని నుంచి బయటపడాలంటే మాకు వెంటనే డబ్బులు పంపించు, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే మేము నిన్ను అంతమొందిస్తామని హెచ్చరించారు. హడలిపోయిన తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఈ నెల 23న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వికారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. సోదరుడు విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసు భరత్ రెడ్డి గారు చెప్పడం జరిగినది. ఇది చూడండి, అసలు ఆ పర్సన్ ఏమన్నా ఇన్వాల్వ్ అయినా నిజంగా అంటే అది కూడా లేదు. మాట్లాడిండు, బెదిరించిండ్రు, వాళ్ళు బెదిరించంగానే మనోడు భయపడి ముందు వెనకాల ఏం ఆలోచించకుండా, పోలీసులను కూడా కనీసం అప్రోచ్ కాకుండా పురుగుల మందు తాగి చనిపోవడం జరిగినది. దీనివల్ల వాళ్ళకి ఏం వచ్చిందంటే ఏం రాలేదు కదా. ఎందుకు మరి ఇట్లా ఎందుకు జనాలను బలి చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అడుగుతాను, మీకు ఇట్లాంటి కాల్స్ కానివ్వండి ఏమైనా వచ్చినప్పుడు మీరు నిజంగా తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పోలీసులను మీరు అప్రోచ్ కానీ లేదా మీడియాకు అప్రోచ్ కానీ, నమ్మకం లేకపోతే సో అండ్ సో జరిగింది అంటే ఎవరో ఒకరు అయితే మీకు సపోర్ట్ చేయడానికి ఉంటారు కదా. నేను ఇట్లా చేయలేదు, నాకు ఇట్లా కాల్ వచ్చిందంటే అప్పుడు దాన్ని ఎట్లా బ్లాక్ చేయాలి, వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని దొరకబట్టడానికి కూడా ఈజీ అవుతుంది. అందుకే ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు కూడా మీరు రియాక్ట్ కాండి. ఏమవుతుందిలే, ఏం కాదులే, వానికి ఏదో పైసలు ఇచ్చేస్తా అంటే మీరు కాకుండా ఇంకెవరినో బలి చేసినట్టు అవుతుంది. అందుకే దీనిపైన ఇట్లాంటివి కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి జరిగినా కూడా మనం తెలుసుకొని దానిపైన రియాక్ట్ అయ్యే బాధ్యత కూడా మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటివి అయితే వదిలిపెట్టకండి. దీనిపైన కంపల్సరీగా కూడా రియాక్ట్ అయ్యేటట్టుగా చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అటెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.